హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ బై దివ్య. ఈరోజు రెసిపీ వచ్చి ఆంధ్ర స్టైల్ రొయ్యల కర్రీ. దీనిని బిగినర్స్ అయినా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని తయారీకి ప్రాన్స్ శుభ్రంగా కడుక్కుని ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టుకోండి. తర్వాత చింతపండును నానబెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ పెట్టుకోవాలి. తయారు చేసే విధానం: ఒక బౌల్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత దానిలోని 3 గరిటెలు ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో కొంచెం జీలకర్ర, రెండు రెబ్బల కరివేపాకు, వేసి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. వన్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అంటే నేను ఆనియన్ పేస్ట్కి సరిపడా వేసానండి. తర్వాత ఒక 5 స్పూన్స్ కారము, ఇది ఇంట్లో ఆడించిన కారం అండి, మీడియం స్పైసీనెస్ ఉంటుంది. మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే మీడియం స్పైసీగా ఉంటుంది, ఇలా వేస్తే కరెక్ట్గా. దాంట్లో 4-5 పచ్చిమిరపకాయలను కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. దీనిలోని ఉల్లిపాయ పేస్ట్ ములిగే వరకు నీళ్ళను పోసుకొని అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చింది, అంటే ఆనియంలో ఉన్న పచ్చి వాసన అంతా పోయినట్టే. అంతా కలుపుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. నేను 1 కేజీ రొయ్యలను సరిపడా అన్నీ చెప్తున్నానండి. మీరు తీసుకునే రొయ్యల క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి అన్నీ కూడా. ముక్కలకన్నిటికి ఈ మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత దానిలో 1.5 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకుని మరొకసారి అంతా కలిసే విధంగా కలుపుకోండి. పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా పైకి వస్తాయి, అంటే రొయ్యల నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది.
చూడండి, రొయ్యలు ఈ విధంగా కుక్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, నేను ముందు ఉప్పు వేసానండి, ఉల్లిపాయకి సరిపడా పేస్ట్కి సరిపడా వేసాను. ఇప్పుడు ఫ్రాన్స్కి సరిపడా ఉప్పు వేసుకుని అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 15 to 20 మినిట్స్ మధ్యలో ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ ఈ విధంగా పైకి తేరింది. అంతా మిక్స్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమే. అంతేనండి, ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా ఫ్రాన్స్ కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ కూడా రాయండి.